అనగా నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. అందరూ హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అనగారు ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా గారు ప్రత్యేకంగా నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ గాలి మాటలు చెప్పుకుంటూ గాలి వ్యవహారాలు చేసుకుంటూ గెలిచారు, గాలి నా కొడుకులు అన్నట్టు సంబోధిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఆర్కే రోజా గారి మాటలపై ఎలా స్పందిస్తారు? ఏంటి సార్ విషయం? అసలు ఆర్కే రోజా గారు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, ఆవిడ ఆలోచన విధానం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఆవిడ పరిస్థితి అలాగుంది. ఎందుకంటే నేను అనుకోవటం ఏంటంటే బుర్ర అనేది పని చేయట్లేదు ఆవిడకి. అసలు ఒక మంత్రిగా చేసింది, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది. అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది కూడా ఈవిడి తెలుసుకోకుండా జనాల్లో అట్లా మాట్లాడుతూ ఉందంటే ఈవిడి పరిస్థితి బహుశా బాగుండి ఉండదు. ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవడం మంచిది. దీని గురించి ఇక ఈవిడి మాట్లాడే వ్యవహార శైలి ముందు నుంచి కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈవిడికి ఏంటంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, నన్ను ఎవరు ఏమి చేయలేరని అనుకోవటం. ఆవిడ ఒక ఆడావిడై ఉండి నన్ను రేప్ చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగిందంటే ఈవిడ ఎంతటి ఉత్తమరాలో అందరూ చూస్తున్నారు. తెలుగు ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. ఈవిడొక్క విధి అర్థమైపోయింది. తర్వాత రెండోది ఏంటంటే నగరి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఈవిడి ఇటువంటి మాటలన్నీ కూడా వెళ్ళి నగరంలో మాట్లాడితే నగరంలో ఉన్న ప్రజలు ఆవిడకి సరైన సమాధానం చెప్తారు. ఎందుకంటే నగర ఎమ్మెల్యేగా చేసిందిగా ఈవిడి, వాళ్ళకి ఈవిడ గురించి అన్నీ తెలుస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. నిన్న కాక మొన్న ఆర్కే రోజా నన్ను తిట్టేశారు అని చెప్పి లపలప ఏడుస్తూ ప్రెస్ మీట్లు పెట్టింది. ప్రతి ఓడు నన్ను తిడతాం, ఇంట్లో పూజలు చేసుకున్న తిడతామే, బర్త్డే చేసుకున్న తిడతామే, అందరూ నన్ను ఇష్టానుసారంగా తిట్టారు అని చెప్పి మాట్లాడి ఈ రోజున ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడంపై ఆంతర్యం. ఇప్పుడు తిట్లు తిట్టే అంబాసిడరు రోజా గారండి. దానికి ప్రెసిడెంట్ కావచ్చు, అంబాసిడర్ కావచ్చు, ఆవిడే. ఎవరిని ఎవరు ఊరికే తిట్టరండి. అసలు ఆ కల్చర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ. దాంట్లో ఉన్నటువంటి ఆర్కే రోజా గారు, పేరు నాని గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి కల్చర్ని తీసుకొచ్చి మాకు ఎదురు లేదు, రాబోయే కాలంలో 30 సంవత్సరాలు మాదే రాజ్యం, మాదే గవర్నమెంటు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ధీమా వీళ్ళకు ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. అందుకని ఏం చేశారు ప్రజలందరూ, 11 సీట్లు ఇచ్చేసి హాయిగా ప్రశాంతంగా మరి మూల కూర్చోండి, మీరు పరిపాలనకు పనిచేయరని చెప్పి మూల కూర్చోబెట్టేశారు. అన్నారు ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక మొన్న పేరు నాని కూడా చీకట్లో రప్పారప్ప చేసేయాలరా, ఏంటి మీరు రప్పారప్ప అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతారు, ఏది చేసినా చీకట్లో చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు వాళ్ళలో దూరిపోయి పరామర్శించాలరా, అదిరా రప్పారప్ప అంటే అని చెప్పి పేరు నాని వ్యాఖ్యలు చేస్తున్నాడు. పేరు నాని వ్యాఖ్యలపై అభిప్రాయం ఏమంటే? పేరు నాని గారు రఫా అంటే చీకట్లో కన్ను కొడితే రఫా చేసేయాలి, రెండో కంటికి తెలియకూడదని చెప్పి, ఇది మీ గవర్నమెంట్ కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ఇది మీరు ఏది చేద్దామన్నా మీకు చట్టపరంగా చర్యలు ఉంటాయి, అది మీకు తెలుసు. ఈ రోజున పేరు నాని గారు ఎక్కడ ఉన్నారండి? అరెస్ట్ చేస్తారనే భయంతో ఎక్కడో దాక్కొని ప్రజల్లో లేకుండా బయటికి కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? పేరు నాని గారు ఎందుకు తెచ్చుకున్నాడు? ఇదే ఈ రప్ప కార్యక్రమాలు అనేది ఎప్పుడైతే అన్నాడో చట్టం తన పని తను చేసుకుంటుంది, ఎప్పుడు ఏది దొరుకుతారో అరెస్ట్ చేద్దామని చెప్పి ఆటోమేటిక్ చట్టం చూస్తూ ఉంది. దాని గురించి పేరు నాని గారు అందుకే చెప్తున్నా, ఇటువంటి వ్యక్తుల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ కూడా తెలుసుకోవట్లేదు. ఇటువంటి వ్యక్తుల వల్లనే 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఇప్పటికీ ప్రజల్లోకి రాడు, పరదాల చాటునే ఉంటాడు, అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడు. వీళ్ళు రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అనేది వాళ్ళ యొక్క కళ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ గెలిపించి నెత్తిన పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని తెలుసుకున్నారు కాబట్టే వీళ్ళని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దింపేసి మూల కూర్చోబెట్టారు. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కలకలం రేగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవడమే కానీ, కొంతమంది రాజ్ కసిరెడ్డి కానీ, కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ అవడం, మొత్తం సిట్ విచారణ ఎంక్వైరీకి వెళ్ళడం జరుగుతుంది. అయితే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం అంటారు ఇది? 100% అండి. దేనికంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు చేసినటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో వాటిలన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు.
వీళ్ళు చేయాల్సిందంతా చేసేసి దాచుకోవటం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అది తప్ప రెండోది లేదు. ఇకపోతే ఇప్పుడు బాస్ ఎవరండి దీని అంతటికీ హెడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అరెస్ట్ కాకుండా ఎట్లా ఉంటారు? రేపు అరెస్ట్ అయ్యేది ఆయనే, ఇందులో డౌటే లేదు. అది చట్టపరంగా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటూ ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనేది జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎంతవరకు అనేది ఉంటారు? ఏమంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నారు అనేది, చేయట్లేదు అనేది ప్రజలకు తెలుసు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు ఎలా చేశారు? అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తులను కానీ లేకపోతే కొల్లి రవీంద్ర గారు లాంటి వాళ్ళని కానీ మీరు రాత్రుల టైంలో వెళ్ళి ఎలాగా దొంగల్లా వెళ్ళి గోళ్ళ దూకి వాళ్ళు కనీసం ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో బయటకు తీసుకొచ్చి అరెస్టులు చేసిన దాఖలాలు మీ గవర్నమెంట్, అక్రమ అరెస్టులు చేసింది మీ గవర్నమెంట్, చట్టపరంగా చేసేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం గవర్నమెంట్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రజల్లో మన్నన పొందుదాము, ప్రజల్లో వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని ఏదో హేళన చేద్దాము లేదంటే దాన్ని చులకన చేద్దామని మాట్లాడితే ఆ యొక్క మీరు మాట్లాడేది ప్రజలకు తెలుసు. అందుకనే ప్రజలు మీరు ఏ విధమైన పాదయాత్రలు పెట్టినా, మీరు ఏ విధంగా మాట్లాడినా ప్రజలకు బయటకు రావట్లేదు. మీ వెనకాతలు ప్రజలు ఎవరూ లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపు ఒక 4-5 సార్లు బయటకు వస్తారని చెప్పారు ఆయన. ఇప్పటి వరకు ప్రతిదీ వాయిదా వేసుకుంటేనే వెళ్తున్నాడు ఆయన. ఆయనకి తెలుసు ప్రజల్లోకి వస్తే ప్రజలు ఏం అడుగుతారో తెలుసు. దానికోసమే ఈయన ఇటువంటి వాయిదాలన్నీ వేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళు ఏదో నేను లాయర్ని కదా, చట్టం నాకు తెలుసు కదా, ఏంటి వీళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అక్రమ అరెస్టులు చేయట్లేదు. దానికి సంబంధించి చట్టపరంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కనుక అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతమైపోద్ది అంటారు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే? 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతల పోయినసారి ఆయన 6 నెలలు జైలు చేసినప్పుడు ఎవరండి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది? షర్మిలమ్మ గారు. ఆవిడ పాపం 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నంతకాలం కూడా పార్టీకి అండగా ఉండి 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది. ఈరోజు నువ్వేం చేసావు? సొంత చెల్లి అనేది కూడా లేకుండా బయటికి గెంటేసి ఆవిడ ఏ పని చేసుకున్నా నువ్వు అడ్డం తగులుతూ మరి తల్లినేమో పక్కన పెట్టి పార్టీ అధ్యక్షురాలుగా తొలగించి నువ్వే ఆ శాశ్వత అధ్యక్షుడని చెప్పి ప్రకటించుకున్న ఘనత నీది. నీ వెనకాతలు ఎవరున్నారు? నీ పార్టీ ఎలా నిలబడుతుంది? అది నిలబడే ప్రసక్తే లేదు.